ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినా, ఏదైనా పండగొచ్చినా తొందరగా చేసుకునే స్వీట్ అంటే అది మన సేమియా పాయసం. ఆల్మోస్ట్ ఎవ్రీ పర్సన్‌కి ఇష్టమైన స్వీట్ అండి ఇది. సింపుల్‌గా, ఈజీగా అయిపోతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. అయితే ఇక్కడ సేమియా పాయసం చేసుకోవడానికి నేను ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ అయితే ఏంచేసి పక్కన పెట్టుకున్నాను. నెయ్యిలో వేయించుకున్నాను. అండ్ రోస్టెడ్ సేమియా తీసుకున్నాను. మీరు వైట్ సేమియా తీసుకుంటే అది రోస్ట్ చేసుకోవాలి. రోస్టెడ్ సేమియాని ఫస్ట్ కొంచెం వాటర్‌లో ఉడికించాలండి. వాటర్‌లో ఉడికిన తర్వాత దాంట్లోకి పాలు వేసేసుకొని అండ్ కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని ఒక 5 మినిట్స్ దాన్ని కుక్ చేసుకోవాలి. పాలు కాచి చల్లార్చిన పాలు వాడండి, బాగుంటుంది. అండ్ షుగరు, ఈ సేమియా, పాలు అన్ని క్వాంటిటీ మీరు ఒక కప్‌తో కానీ, ఒక గ్లాస్‌తో కానీ మెజర్ చేసుకోండి. ఒక గ్లాస్ సేమియా అయితే మీరు దాంట్లోకి 2 గ్లాసెసో, 3 గ్లాసెసో పాలు యాడ్ చేసుకోండి. అండ్ పాలు కన్సిస్టెన్సీ కూడా మీ టేస్ట్ బట్టి డిపెండ్ అవుతుంది. కొంతమందికి వాటరీగా ఇష్టం, కొంతమందికి కొంచెం దగ్గరగా ఉంటే ఇష్టం. దాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. షుగర్ అయితే స్వీట్‌నెస్ వరకు ఇప్పుడు 1 కప్ కాబట్టి 1 కప్, 1 గ్లాస్ అయితే 1 గ్లాసు, 1 కప్ అయితే 1 కప్ షుగర్ వేసుకోండి. ఇంకా ఎక్కువ స్వీట్ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. తక్కువ కావాలంటే తక్కువ యాడ్ చేసుకోండి. సో, ఇక్కడ అది బాగా ఉడికిన తర్వాత ఇలా దగ్గరకొస్తుందండి. దగ్గరకొచ్చి ఈ కన్సిస్టెన్సీ దగ్గర మీరు చూడొచ్చు సేమియా అయితే ఉడికినట్టు మనకు కనిపిస్తుంది మెత్తగా. దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకున్నాను. అండ్ మీకు కావాలంటే కొంచెం ఘీ కూడా యాడ్ చేసుకోండి ఆన్ ద టాప్. టేస్టీగా ఎంజాయ్ చేయండి. సర్వ్ చేయండి. థ్యాంక్ యూ.